తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా చిట్చాట్లో కవిత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కవిత ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలు కూడా వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక తన సొంత పార్టీ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పేసింది. మరి పార్టీ ఎప్పుడు పెట్టనుంది, ఏ స్థానం నుంచి కవిత పోటీ చేయనుంది అనేది తెలుసుకుందాం రండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ పురుడు పోసుకోబోతుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ బహిష్కరణ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు సొంత పార్టీని ఎంచుకున్నారు. తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన నూతన రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. కొత్త పార్టీ పేరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కవిత ఈ కీలక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇంకాస్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు హద్దుదాటి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయని కవిత పేర్కొన్నారు. జాతిని, నేతలను అవమానించేలా చేసే ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ కంటూ ఒక పుస్తకమే ఉంటుందని, అది చెరిపేస్తే చెరిగిపోయేది కాదని కవిత తెలిపారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. అలా అంటూనే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ సమాజానికి దగ్గరగా ఒక పార్టీని పుట్టించాలని, అందుకు తానే నాయకత్వం వహించాలని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని మే నెలలో ప్రకటన ఉందని, ఆ కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలు వెల్లడించనున్నట్లు కూడా ఆమె స్వయంగా ప్రకటించారు. ఇక కవిత పార్టీలో అంటే మా పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనే పదం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు తన పార్టీ తరపునే 2028 ఎన్నికలకు కూడా వెళ్తామని కూడా ప్రకటించేశారు. ఇక ఆ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అని కూడా తెలిపారు. ఇక ముందుగా తన ఫస్ట్ చాయిస్ సిద్దిపేట, సెకండ్ చాయిస్ బోతనని కవితనైతే స్పష్టం చేశారు. రాష్ట్ర అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ పేరు ఉంటుందని సమాచారం. ఒకే కుటుంబంలో 2 పార్టీలు ఉంటే ప్రజలు ఆ పార్టీలను ఎలా స్వాగతిస్తారు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత తొలి డిమాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని కూడా అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ను కర్ణాటకలోని దావణగేరకు తరలించి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇక ఒకానొక సందర్భంలో స్వయంగా మహిళలే అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని కూడా ప్రశ్నిస్తున్నారని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచారని కూడా డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.